అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వం ఈ తప్పులు చేసింది, ఈ యొక్క అన్యాయాలు చేసింది, ఈ కుంభకోణాలు చేసింది, దీనివల్ల ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరిగిందని ఒక శ్వేతపత్రం విడుదలైన తర్వాత ఓడిపోయినటువంటి గత ప్రభుత్వం ప్రస్తుత మా ప్రతిపక్షంలో హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా చూస్తాం దాన్ని. ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పాలి? ఎస్, మేము ఈ తప్పు చేయలేదు, అవును, ఈ శ్వేతపత్రంలో ఈ లోపాలు ఉన్నాయి, ప్రజలకి వివరణ అవసరం ఉందా లేదా? ప్రజలకి వివరణ ఇచ్చుకోలేని దీనస్థితిలో ఉన్నావు అంటే నువ్వు ప్రజలకు చెప్పుకోలేని తప్పిదాలు నువ్వు చేశావు, సమాధానం చెప్పలేని దీనస్థితిలో ఉన్నావని ప్రజలకు అర్థమైపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఒకటి, ఇంకోటి ఏంటంటే అధికార దాహంతో, అర్థం లేనటువంటి అహంతో విచ్చలవిడిగా అదుపు ఆజ్ఞలు లేకుండా మాట్లాడితే ఇలాగనే జరుగుద్దని చెప్పేసి స్పష్టంగా మిగతా నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎవరున్నా, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా, విషయాన్ని వరకు రాజకీయ విమర్శలు, లేదంటే ప్రభుత్వాలు చేసే తప్పిదాలు, లేకుంటే ప్రతిపక్షాల మీద వేసే తప్పిదాలు రాజకీయ విమర్శలా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు, కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను దూషించడం, అవమానపరచడం, అవహేళన చేయటం, అసలు పరుష పదాలు, చట్టసభల్లో ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు అటువంటి పదాలు వాడి ప్రజలు అసహించుకునేట్టుగా చేశారు. ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? అసలు బయటికి రావట్లేదు కదా. ఒకానొకప్పుడు ఏ మంత్రులది ఏదొచ్చినా కానీ బహిరంగంగా వచ్చేవంటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైపోయారు? ఈ రోజున శ్వేతపత్రం విడుదలైంది, మాట్లాడండి. మంత్రులందరినీ కూడా పక్కన పెట్టి నువ్వే కదా మాట్లాడేవి మొన్నటి వరకు. అన్ని శాఖలకు నువ్వే అధిపతి అయిపోయావు కదా. ఒకసారి అంబటి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు సార్ పోలవరంది, ఇంకా తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు. ఇంకా ఆపాస్పాలయ్యాడు. ఇప్పుడు పోలవరంది ఆయన పాపం ఒప్పేసుకున్నాడు, తప్పే ఉందని. అవును, నాకేమో అర్థం కావటం లేదు అన్నాడు. ఓపెన్ గానే ప్రజల ముందు ఒప్పేసుకున్నాడు. అవును, కాబట్టి అర్థం కానివ్వండి మనం ఏం చేస్తాం, అర్థం కానివ్వండి మంత్రిగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి తప్ప అవును, మనం కాదు కదా సిగ్గుపడాల్సింది. కాబట్టి అదే బాణీలో ఆనాడు పాలనలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఉన్నారనే విషయాన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. అంబటి రాంబాబు లాంటి వాడు విచ్చలవిడిగా ప్రతిపక్ష పార్టీలని, లేకుంటే చంద్రబాబు నాయుడిని, ఇతరులని ఇష్టానుసారంగా తిట్టినటువంటి వ్యక్తి ఈ రోజున నా మంత్రి పదవిలో ఆ పోలవరం ఏంటి నాకు అర్థం కాలేదనే పరిస్థితిలో ఉన్నాడంటే ఇంకా ఏ మంత్రికి అర్థం కాని స్థితిలో ఉన్నారని అర్థమైపోతుంది కదా. కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కాకపోయినా అర్థమైన వాళ్ళు దాన్ని స్కాములు చేయటమో, అక్రమాలకు ఉపయోగించుకోవటమో, అక్రమార్జన చేయటమో చేశారనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఈ రోజున ఇసుక శామ తీసుకోండి, మట్టి తీసుకోండి, మద్యం తీసుకోండి, ఋషికొండ తీసుకోండి, లేదంటే అసైన్ ల్యాండ్ తీసుకోండి, చివరికి పార్టీ కార్యాలయాలకి కోట్లాది విలువ చేసేవంటి ఎకరాల భూములు తీసుకున్న సంఘటనలు చూసుకోండి. ఒక్కటేంటి, అసలు అవినీతి జరగనటువంటి శాఖ లేదేమో అనిపిస్తా ఉంది సార్. ఇప్పుడు కొన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే అన్ని శాఖలకు సంబంధించి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సార్, టీటీడీ దగ్గర నుంచి. డెఫినెట్ గా, ఎందుకంటే ఈ రోజున టీటీడీ దగ్గర నుంచి మొత్తం కూడా ఈ రోజున నిర్మోహమాటంగా ప్రస్తుత ప్రభుత్వం ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన తప్పిదాలని ఎక్కడా కూడా సహించకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పి వాళ్ళు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని బస్సు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అంధకార ఆంధ్రప్రదేశ్గా చేశారు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశారు, కుంభకోణాల్లో ఏ విధంగా ఆరితేరిపోయి కోట్లాది రూపాయలు అర్జించారు, కలప దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా దోపిడీ చేశారండి. దోపిడీ చేయడం ద్వారా అధికారులు కూడా భాగస్వాములు చేశారు. దీంట్లో అధికారులు కూడా తమ వాటాలు తీసుకొని భాగస్వాములై ప్రభుత్వానికి పాలేర్లుగా పనిచేశారు. ఇక్కడ ఇటువంటి దుష్ట పరిస్థితి, ఇటువంటి క్లిష్ట పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదనేది సుస్పష్టమండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి, ఎందుకు నిన్న జరిగిన సంఘటన ఏం చెప్పాడు, ఒక అధికారికి ఏదో ఆయన 30 ఎకరాలు అక్కడ సాయం చేశాడు కాబట్టి విశాఖపట్నంలో ఆ యొక్క ఎండోమెంట్స్ భూములు సాయం చేశాడు కాబట్టి 1,60,00,000 ఇల్లు కొనుక్కోవడానికి ఇచ్చాడని ఉద్యోగస్తురాలు భర్త చెప్పాడు. అంటే కోట్ల రూపాయలు నువ్వు అధికారులకి
ల- ఆశ చూపి లంచం రూపేణా చేస్తూ నువ్వు ఏ విధంగా అధికారులు లొంగపరుచుకుంటున్నావు, ఏ విధంగా అధికారుల చేత పనులు చేయించుకుంటున్నావు, ఏ విధంగా కోట్లాది రూపాయల భూముల్ని నువ్వు కైంకర్యం చేశావు. ఇప్పుడు జరగాల్సింది విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఎంత భూమి బినామీల పేరు మీద ఉంది, ఏ విధంగా ఒక్క జీపీ చెప్తున్నాడండి సురేష్ రెడ్డి సుభాష్ రెడ్డి చాలా స్పష్టంగా. నేను 11 నెలల పాటు విశాఖపట్నంలో ఉన్నాను గవర్నమెంట్ ప్లేటర్గా. నేను ఆ యొక్క యూనివర్సిటీ గోళ్ల బదులు కొట్టించాను. ఈ యొక్క 30 ఎకరాలు మిగతా భూములన్నీ కూడా రెవెన్యూ సంబంధించిన భూములన్నీ కూడా నేనే ఆయనకి సాయం చేసి విజయసాయి రెడ్డి పక్కన ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. అసలు జీపీ పని ఏంటండి? హైకోర్టులో కేసులు వస్తే కేసులో న్యాయస్థానం ముందు వాదించాల్సిన వ్యక్తి అక్కడ విధులు మానేసి విజయసాయి రెడ్డి దగ్గర విశాఖపట్నంలో కూర్చొని అక్రమంగా భూములు ఎలాగా ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల యొక్క యూనివర్సిటీలను వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళను గోడలు ఎలా బద్దలు కొట్టాలి, ఆస్తులు ఎలా ధ్వంసం చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడండి. వాళ్లే చెప్పకనే చెప్పేస్తా ఉన్నారు మీడియా ముందు వచ్చేసి వాస్తవాలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చేసిన తప్పుల్ని ప్రజల ముందు చెప్పట్లేదని చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ప్రభుత్వం ఇప్పుడు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం వాస్తవాలను ఎక్కడా రాజీ పడకూడదు. తప్పులు చేసిన అధికారుల్ని పొరపాటును కూడా క్షమించకూడదు. ఇదే కనుక కొనసాగితే ఇదే బాణీ కొనసాగే ప్రమాదం ఉంది. దానివల్ల ప్రజలు నష్టపోతారు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు ప్రభుత్వాలకి క్రియాశీల కార్యకర్తల్లాగా పనిచేయడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ఉండదు. ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు. ప్రభుత్వ ఆస్తులకు భద్రత ఉండదు. ఈ రోజున ప్రభుత్వం బయట పెట్టాలి ఎన్ని ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టింది గత ప్రభుత్వం, ఏ పర్పస్ మీద తనఖా పెట్టింది, మద్యం అమ్మకాలపై రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని ఎన్ని కోట్ల రూపాయలకి తనఖా పెట్టింది, ఆ తనఖా పెట్టిన సొమ్ముని దేనికి వినియోగించింది. అట్లాగే డిజిటల్ పేమెంట్లు లేకుండా డబ్బు నేరుగా క్యాష్ ఎక్కడికి పోయింది, వచ్చిన క్యాష్ పోయింది. ఓన్లీ డిజిటల్ పేమెంట్లో తీసుకోవాల్సిన వాళ్ళు డిజిటల్ మన బీజేపీ అధ్యక్షురాలు చెప్పింది కదా పురంధేశ్వర్ గారు, రైట్ సార్, చాలా స్పష్టంగా చెప్పింది. రైట్, ఎస్ డిజిటల్ లేకుండా చేస్తుంది, ఇలాగ అక్రమంగా జరుగుతుందని చెప్పింది. ఈ రోజున 100 కోట్లని చెప్తేనే ఈ రోజున కేసీఆర్ కూతుర్ని లేకుంటే కేజ్రీవాల్ని లేకుంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపల పడేశారు. దానికన్నా 5 రెట్లు 6 రెట్లు కుంభకోణం మధ్య కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఎందుకు ఆ దిశలో పయనించలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ దిశలో విచారణ జరిగి చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది? ఈ రోజున ఆ దిశలో విచారణ జరపాలి. ఎవరిని పట్ల కూడా వివక్షత కానీ లేకపోతే ఎవరి పట్ల కూడా సానుభూతి కానీ ఉండవలసిన అవసరం లేదు. ఇది ప్రజల ఆస్తులు, ప్రజల సొమ్ములు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యక్తుల్ని పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉందండి. రైట్ సార్. రాజేష్ గారు, అంటే గనుల శాఖకు సంబంధించి కూడా నిన్న మనం చూసాం, దాదాపుగా పైన చూస్తేనే 19,000 కోట్ల రూపాయల దాంట్లో దోపిడీ జరిగింది, అవకతవకలు జరిగాయి. లోతుగా నిన్న ఏదైతే వైట్ పేపర్లో చూస్తే చాలా అంశాలు అయితే అందులో ఉన్నాయి. మెయిన్గా దానికి సంబంధించి పెద్దిరెడ్డి, సో ఇటు గతంలో ఏ ప్రభుత్వమైనా కానీ ఒకటే శాఖ, అంటే గనుల శాఖ ఒకరికి, అటవీ శాఖ ఒకరికి, ఆ విధంగా ఇచ్చి ఉండేది, పర్యవేక్షణ ఉంటుంది, ఇట్లాంటి అవకతవకలు జరిగాయని. ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే అప్పచెప్పారు, పూర్తిగా దోపిడీ జరిగింది. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు అన్నట్టుగా కవిత ఇష్యూ లిక్కర్కి సంబంధించి చూస్తే 100 కోట్లకే అంత పెద్ద పనిష్మెంట్ కావచ్చు, అవి ఇంకా జైల్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఏం జరగాలంటారు? ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు నేను విడుదల చేసిన శ్వేతపత్రంలో 1,75,000 ఎకరాలు అన్యాక్రాంతమైంది, వాటి విలువ 35,000 కోట్లు అని చెప్పి నిర్ధారించారు. అంటే 20 లక్షల రూపాయలు ఒక ఎకరం చొప్పున చంద్రబాబు నాయుడు గారు లెక్కేసి, అంటే ప్రభుత్వ కార్డు వాల్యూ ప్రకారం లెక్కేశారు. కానీ